హాయ్. ప్రస్తుతము 18 లోక్సభ ఎన్నికల యొక్క సమయము, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు తమ యొక్క బలబలాలను, తమ యొక్క అభ్యర్థులను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను ప్రకటించాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉండి ప్రస్తుతం అధికారాన్ని కోల్పోయి నా బీఆర్ఎస్ పార్టీ తమ యొక్క అభ్యర్థులను ఈ యొక్క లోక్సభ ఎన్నికల బరిలోకి దించుతున్న ఈ క్రమంలో ఈ రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులతో పాటు ఆ పార్టీల యొక్క బలబలాలు, అభ్యర్థుల యొక్క బలబలాలు మరియు ఏ అభ్యర్థికి ఏ కాన్స్టిట్యున్సీలో అంటే ప్లస్ ఏమిటి, వాళ్ళ మైనస్ ఏమిటి, ఏ రకంగా అభ్యర్థి కొన్ని చోట్ల పార్టీకి బలం కావచ్చు, మరికొన్ని చోట్ల పార్టీనే అభ్యర్థికి బలంగా అంటే కొన్ని కాన్స్టిట్యున్సీలు ఆ రకంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ 3 రాజకీయ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో. ఈ రాజకీయ పార్టీలు కొన్ని లోక్సభ స్థానాల్లో ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించాయి. ఈ 3 రాజకీయ పార్టీల అభ్యర్థులను ప్రకటించిన లోక్సభ స్థానాలు బేస్గా చేసుకొని వాటి యొక్క బలబలాల ఆధారంగా ముందుగా భారతదేశంలో అధిక మంది ఓటర్స్ కలిగి ఉన్న లోక్సభ స్థానము ఇది మన తెలంగాణ రాష్ట్రంలోని మల్కాజ్గిరి లోక్సభ స్థానం. ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో దాదాపుగా 30 లక్షల పైచిలకు ఓటర్లున్న ఈ లోక్సభ స్థానము ఇది ఏమిటి అంటే ఇప్పుడు ఈ మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా 3 వ్యక్తులు వారి యొక్క బలబలాలు మరియు వారి యొక్క అంటే వారికి ఉండే ప్లస్ ఏమిటి మరియు మైనస్ ఏమిటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఓకే. ముందుగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ నుంచి మల్కాజ్గిరి లోక్సభ యొక్క అభ్యర్థిగా మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల రాజేందర్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తర్వాత ఇదే మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన యొక్క అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి లోక్సభ స్థానం యొక్క అభ్యర్థిగా రాయుడి లక్ష్మారెడ్డిని ప్రకటించడం జరిగింది. అయితే ఈ 3లో బలబలాలు ఏమిటి, వారి యొక్క బలహీనతలు ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే ముందుగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారి యొక్క ప్రత్యేకత బలబలాలు ఏమిటి మనం ఒక్కసారి చూసినట్లయితే బీజేపీ పార్టీకి పట్టణీకరణ ఓటర్లు ఎక్కువ శాతం మొగ్గు చూపడం ఒకటి. రెండవది, గత 10 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఈ పార్టీ దాదాపుగా అంటే ఎలాంటి అవినీతి ఆరోపణ లేకపోవడం, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండే నాయకుడు అంటే మల్కాజ్గిరి నుంచి బీజేపీ పార్టీ యొక్క అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ గారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణాన్ని కలిగి ఉన్న వ్యక్తి. 2001 సంవత్సరంలో ప్రారంభమైన తన రాజకీయ ఒక ప్రయాణంలో అప్పటి నుంచి పాత టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్లో మంత్రిగా మరియు 2 సార్లు మంత్రిగా 7 సార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన ఈయన ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజరాబాద్ స్థానంలో ఓడిపోయి ప్రస్తుతము బీజేపీ అభ్యర్థిగా మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఇతను నిలిచాడు. అయితే ప్రాధాన్యత ఏమిటంటే ఈయన పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. తెలంగాణ ఏ గ్రామీణ ప్రాంతానికి వెళ్ళినా పట్టణాల ప్రజల్లోనైనా ఈటెల రాజేందర్ అనబడ్డ వ్యక్తి మొదటి నుంచి ఉద్యమ కాలం నుంచి ఉన్న వ్యక్తి. పార్టీ బలంతో పాటు ఇది తనకు బలంగా మనం ప్రకటించవచ్చు. ఆ తర్వాత అర్బన్ ఓటర్లు ఎక్కువగా పట్టణీకరణ ఓటర్లు ఇటీవల కాలంలో బీజేపీ యొక్క అభ్యర్థులను చూడకుండా కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ఒక చరిష్మా వల్ల అంటే పార్టీ యొక్క అభ్యర్థి కంటే నరేంద్ర మోడీ చరిష్మా వల్ల ఎక్కువ ఓట్లు బీజేపీ పడడము ఒకవైపు ఇది ఈటెల రాజేందర్ గారికి కలిసి వచ్చే అంశంగా భావించవచ్చు. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన శాసనసభ ఎన్నికల్లో తన సొంత స్థానమైన హుజరాబాద్లో మరియు అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ నాయకుడైన ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై గజ్వెల్లో 2 చోట్ల పోటీ చేసి ప్రస్తుతం ఆయన 2 చోట్ల ఓడిపోయాడు. అంటే ఇది
అంటే ఒక రకంగా అంటే 2 చోట్ల ఓడిపోవడం అనేది ఒక బాధాకరమైన అంశం. అదే అభ్యర్థి తీసుకొచ్చి మళ్ళీ పెట్టడం అనేది. అయితే ఇక్కడ పార్టీ ఏం ఆలోచించిందంటే ఎక్కువగా ప్రజల్లో ఉన్న వ్యక్తి కావాలి అనేది పార్టీ ఆలోచించినట్లుగా మనం గుర్తించాలి. ఇది ఆ వ్యక్తి యొక్క ప్రత్యేకత. ఆ తర్వాత రెండోది ఏమిటంటే రెండవ ప్రధాన పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ జాతీయ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి. అయితే వాస్తవంగా ఇక్కడ జరిగేది ఏమిటంటే గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈటెల రాజేందర్ మీద చేసిన ఒక ఆరోపణ ఈయన స్థానికుడు కాదు అనే ఒక ఆరోపణ చేశాడు. అయితే విచిత్రమైన అంశం ఏమిటంటే మరి కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక అభ్యర్థిని పెట్టలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా స్థానిక అభ్యర్థిని పెట్టలేదు. తమ అభ్యర్థి అయిన పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా ఈ మల్కాజ్గిరిలో స్థానికురాలు కాదు. రెండోది ఏమిటంటే ఇక్కడ ఉండే ఒక ప్రత్యేకతలో ఆమె బలము బలహీనత ఏమిటంటే ఏకంగా ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఈ అభ్యర్థికి కలిసి వచ్చే అంశం. రెండవది స్థానికేతరాలు, అంటే ఈమె కూడా స్థానికురాలు కాదు ఇక్కడ. మరియు అదే రకంగా ఎక్కువగా గత లోక్సభ సభ్యుడైన ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పైన అతని యొక్క చరిష్మా పైననే ఈమె యొక్క జయాపజయాలు ఆధారపడి ఉన్నాయి. తర్వాత మూడో వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థిగా ప్రకటించబడిన రాయుడి లక్ష్మారెడ్డి. అయితే వాస్తవంగా ఈయన స్థానికుడు ఈ యొక్క లోక్సభ స్థానంలో ఉప్పల్ శాసనసభ స్థానానికి చెందిన వ్యక్తి. అయితే ఇక్కడ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేకపోవడం బాధాకరమైన అంశం ఏమిటంటే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ వాళ్ళు ఎంతవరకు ఇతనికి సహకరిస్తారనేది ప్రధానంగా మనం చూడాలి. రెండోది ఇతను లోక్సభ ఎన్నికల్లో అంటే గతంలో సుదీర్ఘ రాజకీయ పరిజ్ఞానము అతనికి ఉన్నా కూడా గతంలో ఎప్పుడు కూడా అంటే లోక్సభ ఎన్నికల బరిలో నిలబడ్డ వ్యక్తి కాకపోవడం మరి ఎమ్మెల్యే కూడా గెలవని వ్యక్తి కావడంతో ఇతను తొలిసారిగా తీసుకొచ్చారు. అయితే ఇటీవల కాలంలో ఒక వ్యక్తిని పదే కనుక మనము అంటే ఆ వ్యక్తిని అణగదొక్కేందుకు ప్రయత్నించినప్పుడు కొన్నిసార్లు ప్రజల్లో అది సానుభూతి రూపంలో వెళ్ళెత్తి ఆ వ్యక్తి విజయానికి ప్రధాన పాత్ర పోషించవచ్చు. దానికి కొసమెరుపు ఏమిటంటే ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి అయిన ఈటెల రాజేందర్ మీద మాట్లాడుతూ 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి ఇక్కడ ఎలా గెలుస్తాడు అని అడిగారు. రాజకీయాల్లో గెలిపోవటం సహజం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఇంతెందుకు ఇదే ముఖ్యమంత్రి 2019వ సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో 18లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ శాసనసభ స్థానం నుంచి ఓడిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఎన్నికాడు ఆయన. అలా రీసెంట్గా 2023వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఇదే ముఖ్యమంత్రి గారు కామారెడ్డి శాసనసభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు. 2 చోట్ల పోటీ చేస్తే. ఒక చోట ఓడిపోయిన వ్యక్తి అలా గెలవాలని ఓడిపోవాలని ఏమి ఉండదు. అంటే పదే అదే అంశాన్ని ఒక వ్యక్తిని డిస్కస్ చేసినప్పుడు ప్రజల్లో ఏమవుతుందంటే అతని మీద విపరీతమైన సానుభూతి పెరుగుతుంది. రెండోది ప్రతిసారి ఈటెల రాజేందర్ స్థానికుడు కాదు, మరి మీరు పెట్టిన అభ్యర్థి కూడా స్థానికురాలు కాదు. మరి అక్కడ ఇటీవల మీరు చాలాసార్లు అన్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేస్తాం, లేదంటే ఇక్కడ తీసుకొచ్చేసి నల్గొండ నుంచి లేదా మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తామన్నారు. మరి రాహుల్ గాంధీ ఎలా స్థానికుడు అవుతాడు? ఏ లెక్క ప్రకారం స్థానికుడు అవుతాడు? ఇది అభ్యర్థులు గుర్తిస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తి పైన పదే మనం ఆరోపణ చేసినప్పుడు అది మన వైపు కూడా ఒక వ్యక్తిపై 4 వేలు చూపిస్తే మన వైపు కూడా ఒక వ్యక్తి వైపు 1 వేలు చూపిస్తే మన వైపు మిగిలిన 4 వేలు చూపిస్తాయి. ఆ రకంగా అవడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యక్తిని మనం గెలిపించినట్లు అవుతుంది. పార్టీ బలము మరియు అదే రకంగా కేంద్రంలో అధికారంలో ఉండడము, ఆ తర్వాత ఉద్యమ కాలం నుంచి ఉన్న వ్యక్తిగా కావడము, ప్లస్ ఈ రెండు పార్టీల అభ్యర్థులు పట్నం సునీత మహేందర్ రెడ్డి మరియు రాయుడి లక్ష్మారెడ్డి వీళ్ళిద్దరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. ఈటెల రాజేందర్ బీసీ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థి, సుదీర్ఘ అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఈ కాన్స్టిట్యున్సీలో అతనికి అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం.